తులారాశి వారికి క్రితం మాసం లాగానే ఈ మాసం కూడా వీరి మాటకు సమాజంలో ఒక గౌరవం ఏర్పడుతుంది. అంటే వీరు చెప్పిన మాటని ప్రమాణంగా తీసుకునేటువంటి వారు పెరుగుతారు. కాబట్టి వీరి ఎడల ఒక బాధ్యత పెరుగుతుంది. కాబట్టి కాస్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది వీళ్ళకి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వీరి ఖ్యాతి దేశ విదేశాలకు చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అట్లే కళాకారులకు చాలా అనుకూలమైనటువంటి సమయము, కళారంగంలో ఉన్నటువంటి వారికి లాభాలతో కూడినటువంటి వ్యాపారము జరుగుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వీరికి. ఇంకా స్పష్టంగా ముందుకు వెళ్తే ఇంట్లో పిల్లల మూలకంగా చక్కటి గుర్తింపు, గృహ నిర్మాణములో పురోగతి, ఎదురు చూస్తున్నటువంటి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్లు పూర్తవ్వడము, ఇలాంటి అద్భుతమైనటువంటి పురోగతితోటి ఈ మాసం చాలా అనుకూలంగా వెళుతుంది. ప్రభుత్వ కార్యాలయముల యందు అధికారుల మన్నన పెరుగుతుంది. మీ ఆలోచనలకి, మీ మాటకి ఒక గుర్తింపు లభిస్తుంది. మీకు అక్కడ పదోన్నతుల కోసం మీరు చేసే ప్రయత్నాలకి అధికారుల అండదండలు మిమ్మల్ని కాపాడతాయి. వ్యాపార రంగము చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగము అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి రూపాయి మీకు 2 రూపాయల లాభాన్ని తీసుకొచ్చేటువంటి పెట్టుబడిగా మారుతుంది. కాబట్టి చక్కగా ముందుకు వెళ్ళండి. కాకపోతే ఆచితూచి అడుగులు వెయ్యండి. ఎందుకంటే ఎప్పుడైతే అంత అనుకూలంగా ఉందో కొంచెం మనకి అహంకారం మనసుకు ప్రవేశించే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక వ్యక్తి దగ్గర మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళకి రుణం ఇస్తున్నప్పుడు కానీ ఒక్కసారి సమాజంలో ఆచితూచి వారి గురించి మాట్లాడుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది తెలియదని కాదు, ఒక జాగ్రత్త అన్నమాట. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి శనివారము నాడు తప్పనిసరిగా వడమాల వేయించటము, ప్రతి శనివారము నాడు కూడా. అలాగే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి అష్టోత్తర శతనామావళి పూజ చేయించటము, అవకాశం ఉన్నవారు ఎక్కడైనా రుద్రహోమం జరిగినా లేదా మీ గృహంలో ఒక రుద్రహోమము చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ పరిహారాలని ఆశ్రయించి అనుసరించి మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ప్రార్థిస్తూ